బీహార్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఎన్నికల సంఘంపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. గత లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. ఈసీ అక్రమాలపై ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆధారాలుంటే బయటపెట్టాలన్నారు మేఘ్వాల్. ये उनको भी पता है कि एसआईआर कोई पहली बार नहीं हो रही है. चुनाव आयोग उनको बार बार कह रहा है भी आपको कहाँ तकलीफ है हमें आकर के बताओ, वहाँ वो जाते नहीं हैं. चुनाव आयोग जैसी संवैधानिक संस्था को ये हमारे राहुल गांधी जी काम ही नहीं करने देते और बदनाम करने की कोशिश में लगे हुए हैं. मैं ये पूछना चाहता हूँ कि अगर किसी मतदाता सूची में ऐसा नाम है जो इस दुनिया में नहीं है तो उसका नाम मतदाता सूची में रहना चाहिए क्या? मैं ये पूछना चाह रहा हूँ राहुल गांधी जी से. वो जवाब नहीं देते. గొర్రెల స్కామ్లో తొవ్వే కొద్దీ కీలక విషయాలు బయటపడుతున్నాయి. స్కీమ్లో 1000 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు నిర్ధారణకు వచ్చింది ఈడీ. అయితే ఈ 1000 కోట్ల గోల్మాల్పై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. స్కామ్లో రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసులో 200 మ్యూల్ అకౌంట్లు, బెట్టింగ్ యాప్స్ లింకులు కీలకంగా మారాయి. ఒక్కో అకౌంట్లో 5 కోట్లు జమ అయినట్లుగా గుర్తించిన ఈడీ అవి ఎక్కడికెళ్లాయనే దానిపై ఫోకస్ చేసింది. గొర్రెల పంపిణీ స్కామ్లో దర్యాప్తు ముమ్మరం చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇందులో సైబర్ నేరాల తరహాలో మ్యూల్ అకౌంట్లతో కొట్టేసిన 1000 కోట్లు ఎక్కడికెళ్లాయనే కోణంలో విచారణ చేస్తుంది. ఇందులో భాగంగా సోదాల్లో బయటపడ్డ 200 మ్యూల్ అకౌంట్లో బెట్టింగ్ యాప్స్తో లింకులున్న ట్రాన్సాక్షన్లను సేకరిస్తుంది. ప్రాథమిక ఆధారాలతో ఒక్కో అకౌంట్లో 5 కోట్లు డిపాజిట్ అయినట్టు గుర్తించింది. ఇలా కొట్టేసిన డబ్బు మ్యూల్ అకౌంట్లు, బెట్టింగ్ యాప్స్తో విదేశాలకు మనీ లాండరింగ్ జరిగిందా లేదంటే 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం దారి మళ్లించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది. షిప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ హెడ్ ఆఫీస్ అకౌంట్ నుంచి మ్యూల్ అకౌంట్లోకి వెళ్లిన నిధులు, అవి చివరిగా డిపాజిట్ అయిన అకౌంట్లను గుర్తించే పనిలో ఉంది ఈడీ. మ్యూల్ అకౌంట్లో డబ్బు ఎక్కువ మొత్తంలో డిపాజిట్ అయిన వాటిని గుర్తించి ఫ్రీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. కోర్టు అనుమతితో సంబంధిత బ్యాంకులకు ఈడీ లెటర్లు రాయనుంది. మాజీ మంత్రి తలసాని దగ్గర ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ కుమార్ ఈ స్కామ్లో కీలక సూత్రధారి అని ఈడీ గుర్తించింది. సోదాల టైంలో కళ్యాణ్ కుమార్ సహా కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ కుటుంబ సభ్యుల అకౌంట్లలో భారీగా డిపాజిట్లను గుర్తించింది. వీరి ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే కళ్యాణ్ కుమార్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న బ్యాంక్ పాస్బుక్స్, డెబిట్ కార్డ్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల ఆధారంగా దర్యాప్తు చేస్తోంది. షిప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ మాజీ సీఈఓ రామచందర్ నాయక్ సహా కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ వాళ్ళ కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్లను ఇప్పటికే సీజ్ చేసింది. స్వాధీనం చేసుకున్న బ్యాంక్ అకౌంట్లలో అనుమానాస్పద లావాదేవీల ఆధారంగా సంబంధిత ఖాతాదారులకు నోటీసులు ఇచ్చి విచారించేందుకు ఈడీ ఏర్పాట్లు చేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో బిల్లుల చెల్లింపుల విధానంలో ఉన్న లొసుగులను ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ తన అక్రమాలకు అనుకూలంగా మార్చుకున్నట్టు ఈడీ గుర్తించింది. ఈ పథకానికి గత సర్కార్ కేటాయించిన బడ్జెట్, మంజూరు చేసిన నిధులకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి ఇప్పటికే డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ప్రైవేట్ ఏజెంట్స్, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకుల అనుచరులు కుమ్మక్కై స్కీమ్ డబ్బులు గోల్మాల్ చేసినట్లు ఆధారాలు సేకరించింది. 2017 నుంచి గొర్రెల పంపిణీ పథకంలో కొల్లగొట్టిన 1000 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లింది, నీకింత నాకింత అన్నట్టుగా వాటాలు వేసుకున్న వారిలో ఏ స్థాయి వారు ఉన్నారనే దానిపై ఈడీ ఫోకస్ చేసింది. ఏసీబీ కేసులో అరెస్ట్ అయినోళ్లతో పాటు గతంలో పశుసంవర్ధక శాఖలో కీలక, అత్యున్నత స్థాయిలో పనిచేసిన అధికారులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ కీలక సూత్రధారిగా ఉన్న ఈ స్కామ్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్టు ఈడీ అనుమానిస్తోంది. పశుసంవర్ధక శాఖ మాజీ అసిస్టెంట్ డైరెక్టర్లు ధర్మపురి రవి, ముంత ఆదిత్య కేశవసాయి, కాంట్రాక్టర్ మొయినుద్దీన్తో కలిసి ఏపీలోని పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పలుమార్లు గొర్రె పిల్లలను కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే కళ్యాణ్ కుమార్తో కలిసి స్కామ్కు తెరతీశారు. మ్యూల్ అకౌంట్లలో గొర్రెల స్కీమ్ నిధులు డిపాజిట్ చేయించారు. రంగారెడ్డి జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ పసల రఘుపతి రెడ్డి, నల్గొండ వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్ అనేక మ్యూల్ అకౌంట్లను ఈ స్కామ్లో వినియోగించారు. వీళ్ళందరినీ ఏసీబీ ఇప్పటికే అరెస్టు చేసింది.
గొర్రెలను సప్లై చేసిన ఏపీలోని పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన 18 మంది రైతుల స్టేట్మెంట్లను ఏసీబీ రికార్డు చేసింది. దీంతో వాళ్లను విచారించేందుకు ఈడీ ఏర్పాట్లు చేస్తుంది. రైతులకు 133 యూనిట్ల గొర్రెలకు గాను చెల్లించాల్సిన 2.10 కోట్లను వాళ్ళ అకౌంట్లలో డిపాజిట్ చేయకుండా 10 బినామీ అకౌంట్లలో అధికారులు డిపాజిట్ చేసినట్లు ఆధారాలు సేకరించింది. ఈ 2 కోట్లతో పాటు వీళ్ళ అకౌంట్లతో ఇంకెంత సొమ్ము ఎవరెవరి అకౌంట్లకు ఎంత మొత్తంలో బదిలీ అయిందనే కోణంలో దర్యాప్తు చేస్తుంది. వాళ్లను విచారించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. బినామీలు మ్యూల్ అకౌంట్లలో జమైన మొత్తం డబ్బు విత్డ్రా చేయడంతో పాటు స్థాయిని బట్టి వాటాలు పంచుకున్నట్లు ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. ఈ క్రమంలో ఈడీ మనీ లాండరింగ్ కోణంలో వివరాలు రాబడుతోంది.